హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కార్తిక్ క్రియేషన్స్. నేను ఇప్పుడు మీకు దబ్బకాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తాను. దీనికి ఎక్కువ కాయలు అవసరం లేదండి, 2-3 కాయలు ఉన్నా కూడా పెట్టేసుకోవచ్చు. అలాగా మంత్లీ ఒకసారి పెట్టుకోవచ్చు, లేకపోతే 2 మంత్స్కి ఒకసారి పెట్టుకోవచ్చు. సంవత్సరాల తరబడి పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఫ్రెష్గా పెట్టుకుంటేనే టేస్ట్గా ఉంటుంది, మంచి గుమగుమలాడుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ ముక్కల్ని ఇలా ఈ సైజు కోసుకున్నాం కదా, మీకు ఇంకా ఒప్పుకుంటే ఇంకా చిన్నవి కూడా కోసుకోవచ్చండి. పచ్చిది కాబట్టి ఎంత చిన్నదైనా కొయ్యగలము. కానీ నేను ఈ సైజు కోసానమాట. ఇవన్నీ కోసేసి ఉప్పు వేసి ఒక బాక్స్లో వేసి మూత పెట్టేస్తాను. మళ్ళీ 3వ రోజుని ఆ ముక్కలు పిండేసి ఆ రసాన్ని ముక్కల్ని కూడా ఎండబెడతాము. సాయంకాలం వరకు ఎండిన తర్వాత గింజలన్నీ ఏరేసుకుని కారం కలిపేసుకుని పోపు పెట్టేసుకుంటాం అన్నమాట. ఆల్రెడీ ఉప్పు వేసి ఉంటాం కాబట్టి వేయాల్సిన అవసరం లేదు, సరిపోకపోతే కొద్దిగా వేసుకోవచ్చు తప్ప. తర్వాత ఆవాలు, మెంతులు, ఈ వెల్లుల్లిపాయ చెతక్కొట్టుకుని కొన్ని కావాలంటే గుళ్ళుగా ఒలుచుకొని వేసుకుని పోపు పెట్టేసుకోవచ్చు అనమాట అండి. సూపర్ అంటే సూపర్ ఉంటుందన్నమాట ఈ పచ్చడి. నేను మీకు ముక్కలు ఎండలో పెట్టడం, అవి ఏరడం అవి చూపించలేకపోయాను, అది వీడియో తీయలేదన్నమాట. 3వ రోజున వీటిని బాగా పిండేసి రసం ఎండపెట్టాలి, ముక్కలు ఎండబెట్టాలి. ఈవినింగ్ అయితే గింజలు వేరుగా వచ్చేస్తాయి అన్నమాట. వడిలిపోయి ఎండుతాయి కదా, మరీ కరకరలాడుతూ ఎండాల్సిన అవసరం లేదండి. సాయంకాలం వరకు ఏ కాలంలో ఎండైనా సరిపోతుందండి. సమ్మర్లోనే పచ్చళ్ళు పెట్టుకోవాలని ఏం లేదండి. ఈ నిమ్మకాయలు, దబ్బకాయలు అయితే మటుకు నెలకు ఒకసారి పెట్టుకోవచ్చు. కూరగాయల మార్కెట్లో మనకు అన్నీ అవైలబుల్గా దొరుకుతున్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు తినాలనిపిస్తే చేసుకోవచ్చండి. ఇంకొక విషయం, ఇది బాగా ఫీవర్ వచ్చి తగ్గిన తర్వాత ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు తప్పకుండా దబ్బకాయ మీదకి పోతుందండి. దబ్బకాయ తినాలనిపిస్తుందండి. నిమ్మకాయ కంటే కూడా దబ్బకాయకి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట అండి. ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ లైట్ వెల్కి ఇది ఎల్లో షేడ్ వస్తుంది, కానీ ఒరిజినల్గా చూస్తే మటుకు చాలా రెడ్ కలర్లో ఉందండి. అలానే కారం ఏమీ ఎక్కువ అవ్వలేదండి. కారం కలర్ అటువంటిది, మన ఇంట్లో పట్టించిన కారమే. చాలా అంటే చాలా రెడ్గా ఉంది, చాలా బాగుందండి. ఇది ఎవరికైనా అయితే ఒక 1 మంత్ వచ్చేస్తుందండి. మాకు రాదేమో చెప్పలేను, కానీ 1 మంత్ వరకు వచ్చేస్తుందండి. అలా మళ్ళీ ఇంకొక 2 కాయలు తెచ్చుకొని 3 కాయలు తెచ్చుకొని మళ్ళీ ఇంకొకసారి పెట్టుకోవచ్చు. ఏ కాలంలో అయినా ఆ ఎండ సరిపోతుంది అనమాట. ఇది వేడి వేడి అన్నంలో వెన్నపూస, ఫ్రెష్గా ఉండే వెన్నపూస కలుపుకుని తింటే చాలా బాగుంటుందండి. లేదా పెరుగు మీద మేగడ ఉంటుంది చూసారా, అది పక్కన మంచింగ్ పెట్టుకుని తింటే అద్దరిపోద్దండి. మీ అందరికీ ఇష్టమో కాదో నాకు తెలీదు, నా ఇష్టాలు మీకు చెప్తున్నాను. చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడ్డానికి మటుకు ఒరిజినల్గా చాలా చాలా రెడ్గా ఉందండి. చూసారా, ఇప్పుడు నేను వేడి వేడి అన్నం పెట్టుకున్నాను. అందులో కొద్దిగా వేసుకుంటాను పచ్చడి. ఆ పచ్చళ్ళే కదా ఇష్టమని మరీ ఎక్కువగా తినేయొద్దండి. ఇందులో ఎంతసేపు ఉప్పు కానీ కారం కానీ ఎక్కువ అయిపోతే మటుకు అస్సలు తినలేమండి. కరెక్ట్గా చూసుకోవాలండి. అది ఒక్కటే ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే కరెక్ట్గా చూసుకుంటే బాగుంటుంది. ఉప్పు ఎక్కువైపోయినా మనం తినలేం, కారం ఎక్కువైపోయినా తినలేం. దానికి మళ్ళీ ఏదో కలపాలి, దానికి ఏదో కలపాలన్నట్టు ఉంటుంది. ఇంకా చక్కగా చూసుకుని చేసుకుంటే అండి చాలా బాగుంటుంది. నువ్వుల నూనెతో తాలింపు పెట్టాను, లేదంటే పల్లి నూనెతో తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట. బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు తాలింపు పోపు బాగా వేయించుకోవాలి.